తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామం. ఆ గ్రామంలో చలి మామూలుగా ఉండేది కాదు. ఉదయం 10 గంటలైనా సూర్యుడు మబ్బుల దుప్పటి తీసి బయటకు రావడానికి భయపడేవాడు. గోదావరి నదిపై దట్టమైన పొగమంచు కప్పేసి పక్కన ఉన్న మనిషి కూడా కనిపించనంతగా ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ అనే ముసలమ్మ ఉండేది. ఆవిడ ఆ ఊరిలో చాలా ఫేమస్. ఎందుకంటే ఆవిడికి వయసు పెరిగినా నోటి రుచి పంతం మాత్రం అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా గోదావరి పులస చేపలన్నా కొరమీను అన్నా ఆవిడికి ప్రాణం. కాంతమ్మ కొడుకు రాము అమాయకుడు. అమ్మంటే విపరీతమైన ప్రేమ, భార్య అంటే కొంచెం భయం. కోడలు లక్ష్మి గయ్యాళి అని పేరున్న మనసు మంచిది. కాని అత్తగారి చాదస్తాన్ని భరించలేక అప్పుడప్పుడు విసుక్కుంటుంది. వీళ్లకు 10 ఏళ్ల కొడుకు కిట్టు. వాడు బామ్మకి అమ్మకి మధ్య నారదుళ్ళ తగులు పెడుతుంటాడు. ఉదయం 7 గంటలు. ఇంకా చీకటిగా ఉంది. చలిగాలులు ఇంటి పెంకుల్ను కూడా వణికిస్తున్నాయి. కాంతమ్మ వరండాలో ఉన్న నులక మంచం మీద గొంగళి కప్పుకొని కూర్చుని ఉంది. లక్ష్మీ, ఓ లక్ష్మీ, ఇలారా. లక్ష్మి వంటింట్లోంచి చేతిలో గరిటెతో విసుగ్గా వచ్చింది. ఏంటత్తయ్యా, పొద్దున్నే మొదలుపెట్టారా? ఆ కాఫీ ఇచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే అయిపోయిందా? అయిపోవడం కాదులేవే, ఇది కాఫీనా లేక గోదావరిలో చన్నీళ్ళా? చల్లగా చచ్చిపోయింది. ఈ చలికాలంలో కాఫీ అంటే ఎలా ఉండాలి? గొంతులో పోస్తే మంట పుట్టాలి, పొగలు రావాలి, నా ప్రాణం లేచి రావాలి. ఈ చల్లటి నీళ్లు నా మొహాన కొట్టావేంటి? అమ్మో, నీ చాదస్తం పాడుగాను. పొయ్యి మీద నుంచి దించి గ్లాసులో పోస్తేనే నాలుక కాలిపోయింది, నన్ను చంపేస్తావా అని నిన్నగోల చేశారు. ఇప్పుడు చల్లగా ఉందంటారా? మీ నాలుకకి ఏది నచ్చదు. అవునే, ముసలిదాన్నని చిన్నచూపు. నీ మొగుడు రాని చెప్తా. ఓహో, చెప్పుకోండి. ఆయనేమో పొద్దునే లేచి ఆ చలిలోనే చన్నీళ్లతో స్నానం చేసి గజగజా వణుక్కుంటూ పొలానికి వెళ్లారు. మీరేమో మంచం దిగకుండా వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయనంటారు. మీకేమో రాజభోగాలు, మాకేమో చాకరి అని లక్ష్మి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. కాంతమ్మ కొనుక్కుంటూ కూర్చుంది. దీని పొగరు దింపాలి అనుకుంది. అప్పుడే మనవడి కిట్టు బామ్మ దగ్గరికొచ్చాడు. వాడికి బామ్మని ఏడిపించడం అంటే మహా సరదా. ఏంటే బామ్మ, మళ్ళీ అమ్మతో గొడవ? ఈరోజు నీకు టిఫిన్ కట్టంట. ఏరా, మీ అమ్మకి అంత ధైర్యముందా? నా ఇల్లురా ఇది, నా కొడుకు సంపాదన. నీళ్ళే, కాని వంటగది అమ్మది. అన్నట్లు ఇందాక అమ్మ నాన్నతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందిరా? నా మీద చాడీలు చెప్పిందా? అవును, మీ అమ్మగారికి చాదస్తం పెరిగిపోయింది. ఈ చలికాలం ఆవిడకి ఏది వండినా నచ్చట్లేదు. ఈ రోజు నుండి ఆవిడికి కారం మసాలాలు బంద్. ముసలిది కదా, అరగదు. రోజు మెత్తగా పప్పు, అనపకాయ కూర మాత్రమే పెడతాను అని నాన్నతో చెప్పింది. ఆ మాట వినగానే కాంతమ్మకి కోపం నషాళానికంటుంది. అనపకాయ కూర అంటే ఆవిడికి పరమాసహ్యం. ఏమే, నన్ను ముసల్ది అంటుందా? నాకు అరగదా? నేను రాళ్లు తిన్నా అరిగించుకుంటా తెలుసా? అనపకాయ పెడుతుందా? అనపకాయ అస్సలు తినను. ఆ గడ్డి మీరే తినండి. నువ్వు తినకపోతే నీకే నష్టం. అమ్మ మాత్రం నీకు ఇష్టమైనవి అస్సలు వండదు. నువ్వు అడిగినా చేయదు. కావాలంటే పందెం, ఈరోజు లంచ్లో అనపకాయ కూరే ఉంటుంది చూడు. పందెమా? రే కిట్టు, నా పేరు కాంతమ్మ. ఈ ఊరి కరణంగారే నాకు భయపడేవారు ఒకప్పుడు. నేను తలుచుకుంటే మీ అమ్మచేత ఈరోజు చాపల పులుసు వండించి నా ముందు పెట్టించుకుంటా. అది ఈరోజే. ఇది నా శపథం. అమ్మో చేపలా? బామ్మ, నీకు టైం తెలియట్లేదు. బయట చలికి గోదావరి గడ్డ కట్టుకుపోయింది. నాన్న బయటికే వెళ్ళలేదు. నువ్వు చేపలు అడిగితే అమ్మ చేతిలో గరిటె విరుగుద్ది. నీ వల్ల కాదులే. నా వల్ల కాదా? చూస్తూ ఉండు. ఈ కాంతమ్మ నాటకం మొదలు పెడితే గోదావరి కూడా కరిగిపోవాల్సిందే. మీ అమ్మ కూడా దారికి రావాల్సిందే అని కాంతమ్మ గొంగళిని గట్టిగా కప్పుకొని ఒక ప్లాన్ వేసింది. కొంతసేపటి తర్వాత రాము పొలం వెళ్ళడానికి బయటకొచ్చాడు. ఓరే రాము, ఓ రాము. ఏంటమ్మా, ఏమైంది? దగ్గు వస్తుందా? మళ్ళీ ఆ చలిగాలిలో కూర్చున్నావా? లోపలికి పదమ్మా. రాము, నా నోరంతా చేదుగా ఉందిరా. కిట్టు చెప్పాడు, ఈరోజు లక్ష్మి ఆనపకాయ వండుతుందట. అది తింటే నేను చచ్చిపోతాను. ఈ చలికి వేడివేడి అన్నంలో చింతపండు గుజ్జు పిసికి కారం దట్టించిన కొరమీను చేపల పులుసు వేసుకుని తింటే
అబ్బా, గొంతులో ఉన్న గరగరంతా పోయి ప్రాణం లేచొస్తుంది. రాము ఆశ్చర్యపోయి తల్లివైపు చూశాడు. ఏంటమ్మా, చేపలా? ఈ చలిలోనా? నీకు బుర్ర పనిచేస్తుందా? బయట జాలర్లు ఎవరూ ఈ చలికి చేపల వేటకి వెళ్ళలేదు. అప్పుడే వంటింట్లో నుంచి లక్ష్మి వచ్చింది. అత్తయ్యగారు, విన్నారా? మీ అబ్బాయి ఏం చెప్పారు? చేపలు దొరకవు. అయినా మీకిప్పుడు చేపలు పెడితే దగ్గు ఎక్కువవుతుంది. పప్పు అనపకాయ మంచిది, కమ్మగా ఉంటుంది. అదే తిందురుగాని. వద్దు, నాకు ఆ గడ్డి వద్దు. నా కొడుకు తెస్తాడు. వాడికి తల్లి మీద ప్రేమ ఉంది. అమ్మో, లక్ష్మిని ఎదిరించి నేను తేలేనమ్మా. అయినా ఇప్పుడు చేపలు దొరకవు. రేపు ఎండ వస్తే చూద్దాంలే అని రాము గబగబా పొలం వెళ్ళిపోయాడు. లక్ష్మి విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. కిట్టు బామ్మ దగ్గరికి వచ్చి, చూసావా బామ్మ, నేను చెప్పానా? అమ్మ గెలిచింది, నువ్వు ఓడిపోయావు. ఆనపకాయ రెడీ అని వెక్కిరించాడు. కాంతమ్మ పళ్ళు గురికింది. ఇప్పుడు అసలు ఆట మొదలు. నా కోరిక తీరాలంటే సామాన్యంగా అడిగితే కుదరదు అనుకుంది. మధ్యాహ్నం 1 గంట. రాము పొలం నుండి బురద కాళ్లతో ఇంటికొచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. లక్ష్మి కంగారుగా ఏడుపు మొహంతో ఎదురొచ్చింది. ఏమండి, త్వరగా రండి, అత్తయ్యగారికి ఏదో అయ్యింది. ఏమైంది లక్ష్మి? పొద్దున బాగానే ఉంది కదా. ఏమోనండి, మీరు వెళ్ళాక మంచం మీద పడుకున్నారు. ఇప్పటిదాకా లేవలేదు. పిలిచినా పలకట్లేదు. శరీరం చల్లబడిపోయింది. అప్పుడప్పుడు అయ్యో అయ్యో అని మూలుగుతున్నారు. నాకేమో భయమేస్తుంది. రాము పరుగు పరుగున తల్లి గదిలోకి వెళ్ళాడు. కాంతమ్మ మంచం మీద పడుకుని కళ్ళు తేలేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు నటిస్తూ ఉంది. అమ్మా, అమ్మా, ఏమైంది? నన్ను చూడమ్మా, డాక్టర్ని పిలవనా? కాంతమ్మ మెల్లిగా కళ్ళు తెరిచింది. వద్దురా రాము, డాక్టర్లెందుకు? నా ఆయుష్ అయిపోయింది. యమధర్మరాజు దున్నపోతు మీద రాకుండా గోదావరిలో పడవ మీద వస్తున్నట్టు కలొచ్చింది. నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా అనకమ్మా, నీకేం కాదు. నీకు ఏం కావాలనో చెప్పు, చేస్తాను. ఏం చేస్తావురా? పొద్దున అడిగితేనే విసుక్కున్నావు. ఇప్పుడు నేను పోయాక నా ఫోటోకి దండం వేసి ఏడ్చినా లాభం లేదు. క్షమించమ్మా, పొద్దున చలి అని అన్నాను అంతే. చెప్పు, నీకు ఏం కావాలి? కాంతమ్మ దీనంగా, రాము, నా ఆఖరు కోరిక ఒక్కటేరా. చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ లక్ష్మి చేతితో చేసిన కారం దట్టించిన చేపల పులుసు తినాలనుంది. అది ఒక్క ముద్ద తింటే నా ఆత్మ శాంతిస్తుంది. లేకపోతే నేను దెయ్యంలా మారి ఆ చేపల కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతానురా. రాముకి లక్ష్మికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అయ్యో, అమ్మకి చేపల కూర తినాలని ఎంత ఆశ ఉంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది అని రాము భయపడ్డాడు. లక్ష్మి కూడా కరిగిపోయింది. అయ్యో అత్తయ్యగారు, దెయ్యం మాటలెందుకులేండి, తినాలని ఉంటే తినొచ్చు కదా, ఇలా మంచం పట్టాలా? లక్ష్మి, విన్నావా? అమ్మ ఆఖరి కోరిక. నేను ఎక్కడికెళ్ళైనా సరే, ఈ చలిగాలిలో గోదావరిలో దూకైనా సరే చేపలు పట్టుకొస్తా. నువ్వు మసాలా నూరిపెట్టు. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడే వస్తా. రాము సంచి పట్టుకుని గోదారి రేవు దగ్గరికి వచ్చాడు. బయట చల్లగాలి, దట్టమైన పొగమంచు వల్ల ఏమీ కనిపించడం లేదు. రేవులో ఒక్క పడవ కూడా లేదు. చలిగాలికి రాము కాళ్ళు వణుకుతున్నాయి. రాము తనలో తాను, అమ్మో, ఎవరూ లేరేంటి? అమ్మకేమో సీరియస్గా ఉంది. చేప దొరకపోతే అమ్మ దక్కదేమో అని అనుకుంటాడు. అంతలో దూరాన ఒక చిన్న గుడిసె దగ్గర ముసలి తాత చలిమంట కాచుకుంటున్నాడు. రాము పరుగున వెళ్ళాడు. తాత, తాత, చేపలేమైనా ఉన్నాయా? ఎవరది? ఈ చలిలో దెయ్యంలా? నేను రాముని. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది. ఆఖరి కోరికగా చేప అడిగింది. ఒక్క చేప ఉంటే ఇవ్వవా? బాబూ రాము, ఈ ఈదురుగాలికి వల వేస్తే చేపలు పడవు. నా ప్రాణం పోతుంది. నదిలోకి వెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయ్యో, అలా అనకు తాత. మా అమ్మ పోతే నేను బతకలేను. ఏదో ఒకటి చెయ్యి. సరేలే బాబూ, నీ తల్లి ప్రేమకి మెచ్చా. నా దగ్గర ఉదయం పట్టిన ఒకే ఒక్క బొచ్చె చేప ఉంది. దాచుకున్నాను, కానీ నీకు ఇస్తాను. అది కూడా కొరమీనులాగే రుచిగా ఉంటుంది. తీసుకెళ్ళు. డబ్బులు వద్దులే, మీ అమ్మకి పెట్టు.
రాము ఆ చేపను చూసి దేవుణ్ణి చూసినంత సంతోషపడ్డాడు. చేపను తీసుకుని తాతకి దండం పెట్టి ఇంటికి వచ్చాడు. రాము చేతిలో చేపతో ఇంటికొచ్చాడు. లక్ష్మికి చేపను చూసి సంతోషించింది, కాని దాన్ని శుభ్రం చెయ్యాలంటే భయపడింది. అమ్మో, ఈ చలిలో ఆ ఐసు ముక్కలాంటి చేపని కడగాల, నా చేతులు మొద్దుబారుతాయి. అయినా అత్తగారి పరిస్థితి గుర్తుకొచ్చి లక్ష్మి బావి దగ్గర కూర్చొని చన్నీళ్లతో కష్టపడి చేపలు శుభ్రం చేసింది. తర్వాత వంటింట్లో పొయ్యి రాజేసింది. చింతపండు నానబెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేయించింది. రాళ్ల ఉప్పు కారం దట్టించి మసాలా వేసి పులుసు మరిగించింది. ఆ వాసన అద్భుతం. ఇల్లంతా ఆ చేపల పులుసు వాసన వ్యాపించింది. కాంతమ్మ పడుకుని ఉంది. ఆ వాసన రాగానే ఆవిడ ముక్కుపుటాలు అదిరాయి ప్రాణం లేచొచ్చింది. ఆహా, ఏం వాసన! ఆ వాసనకే సగం రోగం నయమైపోయింది. త్వరగా తెస్తే బావుండు. లక్ష్మి ఒక కంచంలో వేడివేడి అన్నం, దానిమీద ఎర్రగా ఉడుకుతున్న చేపల పులుసు, 2 పెద్ద చేప ముక్కలు వేసి తెచ్చింది. పొగలు కక్కుతున్న ఆ అన్నం చూస్తే ఎవరికైనా ఆకలి వేస్తుంది. అత్తయ్యగారు, లేవండి. మీ కోరిక తీర్చడానికి మీ అబ్బాయి ఎంతో కష్టపడి చేప తెచ్చారు. కనీసం ఒక్క ముద్దైనా తినండి. రాము కూడా తల్లి దగ్గరికి వచ్చాడు. కాంతమ్మ ఇంకా నీరసంగా నటిస్తూనే ఉంది. ముందు ఉన్న అన్నం కంచం చూసింది. చేప ముక్క ఆవిడ్ని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. కాంతమ్మ అన్నం కంచం తీసుకుని చకచకా తినడం మొదలుపెట్టింది. రాము, లక్ష్మి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. నిమిషం క్రితం చనిపోతాను అన్న మనిషి ఇప్పుడు కుంభకర్ణుళ్లా తింటోంది. మొత్తం అన్నం చేప ముక్కలు తినేసి గిన్నెలో మిగిలిన పులుసు కూడా నాకేసింది. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణం కుదుట పడింది. లక్ష్మి, పులుసులో ఉప్పు కొంచెం తగ్గింది, కానీ కారం అద్దిరిపోయింది. నా గొంతులో గరగరపోయింది. రాముకి ఏం జరిగిందో అర్థం కాలేదు. అమ్మా, నీ జబ్బు, నీ ఆఖరి కోరిక ఈ యమధర్మరాజు. ఓరి వెర్రివాడ, చేపల పులుసు పెడితే ఏ జబ్బైనా పారిపోవాల్సిందే. అదే నమ్మందు. ఆ యమధర్మరాజు కూడా ఈ పులుసు వాసన చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు, గుర్రంలా పరిగెడతాను అని చెప్పి కాంతమ్మ గది బయటకు నడుచుకుంటూ వెళ్ళింది. కిట్టు అక్కడికి వచ్చి పగలబడి నవ్వుతూ, నాన్న, బామ్మ నాకు ముందే చెప్పింది చేపల కూర వండితే లేస్తానని. అదంతా నాటకం అని చెప్పాడు. లక్ష్మికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అమ్మో అత్తయ్యగారు, మామూలు వారు కాదు అనుకుంది. రాము మాత్రం, అమ్మయ్యా, అమ్మ బతికింది, చేప పుణ్యమా అని ఇంకెప్పుడు ఆవిడ కోరిక కాదనకూడదు అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు రాత్రి కాంతమ్మ మళ్లీ చేపల పులుసుతో అన్నం తిని గొంగళి కప్పుకొని హాయిగా నిద్రపోయింది. రాము, లక్ష్మి కూడా ఆ చేపల పులుసు తిని ఆ రుచికి మైమరిచిపోయారు. నిజంగానే ఆ చలికి ఆ ఘాటైన పులుసు అమృతంలా అనిపించింది. నీతి: పెద్దవారి చిన్న చిన్న కోరికలు తీర్చడంలోనే వారి ఆరోగ్యం, ఆనందం దాగి ఉంటాయి. కొన్నిసార్లు వారి మొండితనం, చిన్న చిన్న నాటకాలు మనకి కష్టం కలిగించినా వారి సంతోషం ముందు ఆ కష్టం చిన్నదానిగా అనిపిస్తుంది.